నమస్తే చంద్రబాబు బాబాయ్, ఎలా ఉన్నావు? ప్రజలకు మంచి చేసే నువ్వు ఎప్పుడు బాగానే ఉంటావులే అన్నట్టు బాబాయ్, ఒక్కసారి అలా మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళొద్దామా? అప్పట్లో అన్నగారు ఎన్టీఆర్ మీటింగ్స్కి, ప్రెస్ మీట్స్కి పెద్దగా టైం ఇచ్చేవాళ్ళు కాదు. ఎక్కువ ప్రజలతోనే ఉండేవాళ్ళు, ప్రజల్లోనే ఉండేవాళ్ళు. రోజు వందలు వేల మందిని కలుస్తూ ఉండేవాళ్ళు. నీకు గుర్తుందో లేదో బాబాయ్, అప్పుడు తెర వెనకుండా ఆ బాధ్యత అంతా నువ్వే చూసుకునేవాడివి. మరి ఇప్పుడు ఆ చంద్రబాబు ఏమయ్యాడు బాబాయ్? రివ్యూ మీటింగ్లు, ప్రెస్ మీటింగ్లు అంటూ నీకు తెలియకుండానే గంటల గంటలు టైం వేస్ట్ చేసేస్తున్నావు. అప్పట్లో పరుచూరి బ్రదర్స్ 10 పేజీల డైలాగులు రాసేవాళ్ళు, కానీ ఇప్పుడు త్రివిక్రమ్ లాంటి వాళ్ళు వచ్చారు, 1 లైన్ డైలాగ్ రాస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది బాబాయ్. జనాలకు ల్యాగ్ ఉంటే నచ్చట్లేదు, ఏదైనా సింపుల్గా షార్ట్గా చెప్పేయాలి. నీకు చెప్పేంతటి దాన్ని కాదు, కానీ నువ్వు కూడా ఈ ట్రెండ్ ఫాలో అవ్వాలి బాబాయ్. నువ్వు రాజకీయాల్లో సింహం లాంటోడివి. సింహం రోజంతా వేటాడుతూ కూర్చుంటుందా? లేదు కదా, ఒకేసారి కుంభస్థలాన్ని కొడుతుంది. అలాగే నువ్వు ప్రతి చిన్నదానికి మీడియా ముందుకి రావడం, మీటింగులు పెట్టడం చెయ్యొద్దు బాబాయ్. నీ స్థాయి వేరు, నీ స్థానం వేరు. నువ్వు ఎవరెస్ట్ బాబాయ్, ఆ స్థాయికి తగ్గట్టుగా ఉండు. నువ్వు ప్రెస్ ముందుకు వస్తున్నావు అంటే స్టేట్ షేక్ అయ్యే న్యూస్ అయి ఉండాలి, లేదనుకో ప్రతిపక్షాలు వణికిపోయే టాపిక్ అయి ఉండాలి. అప్పుడే నువ్వు ప్రెస్ ముందుకు రా బాబాయ్. నేను చెప్పేది ఒకటే, అన్ని పనులు నీ మీదే వేసుకోవద్దు. ప్రతి చిన్నదానికి నువ్వే రియాక్ట్ అవ్వద్దు. లోకేష్ అన్నను, మిగతా మంత్రులను రియాక్ట్ అవ్వమను. అలాగే మీటింగ్లు కూడా కాస్త తగ్గించు బాబాయ్. అప్పట్లో ఎన్టీఆరే కాదు, నీ ఫ్రెండ్ వైఎస్ఆర్ కూడా ప్రజల్లోనే ఉండేవాళ్ళు. ఇదంతా నీకు తెలియంది కాదు, ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. మీటింగ్స్, ప్రెస్ మీట్స్ తగ్గించి ప్రజల్లో ఉండు బాబాయ్. ప్రజలు నిన్ను గుండెల్లో పెట్టుకున్నారు, ఆ గుండెల్లో పెట్టుకున్న ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండు బాబాయ్. నీ మంచి కోరే కూతురుగా ఇదే నేను చెప్పేది. ఉంటాను బాబాయ్.